హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈరోజు మనం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఎందుకు అంటే చాలామంది స్టూడెంట్స్ PPSC Group 2 ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ గురించి ఆల్రెడీ చేయమని వీడియోలో కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో. సో ఫస్ట్ మనం ఇక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్లో ఏం డిస్కస్ చేస్తామని చూస్తే, అసలు సాలిడ్ వేస్ట్ అంటే ఏంటి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, కరెంట్ స్టేటస్ ఏంటి, ఇండియాలో ఎంత వేస్ట్ కలెక్ట్ అవుతుంది, దాంట్లో ఎంత ట్రీట్ అవుతుంది, దాన్ని ఎంత ప్రాసెస్ చేస్తున్నాం, ఇవన్నీ తెలుసుకుందాం. మెజర్స్ ఏం తీసుకుంటున్నాం, ఛాలెంజెస్ ఏంటి, అండ్ ఇంపార్టెంట్లీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 వీటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇది సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో GS3 ఎన్వైర్న్మెంట్లో ఇంపార్టెంట్ టాపిక్. మరి ఈరోజు మనం డిస్కస్ చేసేది ఎందుకు, మనం ఇండస్ట్రియలైజ్ అయినా అర్బనైజ్ అయినా లేకపోతే పాపులేషన్ అనేది పెరుగుతూ ఉంది అంటే ఖచ్చితంగా వేస్ట్ అనేది చాలా పెద్ద ఛాలెంజ్ అవుతుంది. ఏ అర్బన్ గవర్నమెంట్కైనా, మున్సిపాలిటీస్కైనా, విలేజెస్కైనా ఎక్కడైనా కూడా వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా హర్డల్ అవుతుంది. సో వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా లేకపోతే ఏమవుతుంది, ఎకానమీ మీద ఇంపాక్ట్ అనేది హెల్త్ వల్ల కానీ లేకపోతే ప్రాపర్ డిస్పోజల్ అనేది చేయకపోవడం వల్ల ఏమవుతుంది, మనకి ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అనేది అంటే ల్యాండ్ ఫిల్స్ కంటామినేట్ అవ్వడం, వాటర్ సాయిల్ కంటామినేట్ అవ్వడం, దానివల్ల చైన్ రియాక్షన్ వల్ల మనకి ప్రాపర్ ప్రొడక్టివిటీ అనేది అగ్రికల్చర్ నుంచి రాకపోవడం, అలా స్ప్రిల్ ఓవర్ ఎఫెక్ట్ అనేది అన్నిటి మీద ఉంటుంది అనమాట. సో అందుకని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ అడ్మినిస్ట్రేటర్స్కి ఎవరైతే ఆస్పైర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది తెలియాలి అనే రీజన్తోనే సిలబస్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మనం ఇక్కడ అసలు సాలిడ్ వేస్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. సాలిడ్ వేస్ట్ అంటే ఏంటి, ఏదైతే డిస్కార్డెడ్ వేస్ట్ ఉంటుందో, డిస్కార్డెడ్ వేస్ట్ అంటే మనం ఏదైతే యూజ్ చేయకుండా దాన్ని డిస్కార్డెడ్ కానీ యూజ్లెస్ వేస్ట్ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం సాలిడ్ వేస్ట్ అంటాం, రైట్. సో మరి ఇవి ఎక్కడ జనరేట్ అవుతాయి, సో మనకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ యాక్టివిటీలో అవ్వచ్చు, రైట్, కమర్షియల్ యాక్టివిటీస్లో అవ్వచ్చు, అగ్రికల్చర్ అవ్వచ్చు. సో వీటిల్లో ఇలా డిస్కార్డెడ్ కానీ యూస్లెస్ వేస్ట్ ఏదైతే జనరేట్ అవుతుందో దాన్ని మనం సాలిడ్ వేస్ట్ అంటాం. మరి ఇక్కడ US ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఏం చెప్తోంది, ఇది ఒక గార్బేజ్. ఓకే, సో గార్బేజ్ అవ్వచ్చు, లేదంటే ఆల్రెడీ కలెక్ట్ చేసిన దాన్ని అంటే వేస్ట్గా కలెక్ట్ చేసిన దాన్ని ట్రీట్ చేసిన తర్వాత కూడా, ఓకే, సో కలెక్ట్ చేసి ట్రీట్ చేసిన తర్వాత మనకి ఆ డిస్కార్డెడ్ పార్టికల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనం వేస్ట్గా చెప్పొచ్చు. ఆర్ మనకి ఏవైతే రెమినెంట్స్ ఉంటాయో యూస్డ్ ఆబ్జెక్ట్స్ నుంచి వాటిని కూడా, అంటే ఈ రెమినెంట్స్ అనేవి మనకి ఏ ప్రాసెస్ ద్వారా వస్తాయి, అది ఇండస్ట్రియలైజేషన్ అయినా అవ్వచ్చు, మైనింగ్ అవ్వచ్చు, కమర్షియల్ యాక్టివిటీస్. సో వీటిల్లో నుంచి వచ్చే వేస్ట్ అంతా కూడా మనకి సాలిడ్ వేస్ట్ అనే డెఫినేషన్ US ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఫస్ట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఈ సాలిడ్ వేస్ట్ ఏదైతే జనరేట్ అవుతుందో దాన్ని మనం ఎలా ట్యాకిల్ చేస్తున్నాం అనేది మేనేజ్మెంట్. మరి ఇక్కడ మనకి ఎలాంటి స్టెప్స్ ఉంటాయి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో, ఫస్ట్ కలెక్షన్. సో కలెక్షన్ అనేది ఇంపార్టెంట్. సో కలెక్షన్ తర్వాత ఏంటి, ట్రీట్మెంట్. ఓకే, సో కలెక్షన్, ట్రీట్మెంట్, తర్వాత డిస్పోజల్. సో ఇవి మెయిన్ స్టెప్స్ అనమాట సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో. వేస్ట్ కలెక్షన్ ఇంపార్టెంట్, తర్వాత దాన్ని ట్రీట్ చేయడం ఇంపార్టెంట్, ఓకే, దాని తర్వాత డిస్పోజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో ఉంటాయి. మరి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది మన ఇండియాలో ఎలా ఫంక్షన్ అవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇండియాలో మనకి డిఫరెంట్ టైర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉన్నాయి కదా. సో 3 టైర్స్ ఏవైతే ఉన్నాయో, సెంట్రల్, రైట్, సో సెంట్రల్, స్టేట్ అండ్ లోకల్ లెవెల్. సో వీటన్నిటిలో కూడా డిఫరెంట్ రోల్స్ అనేవి డిఫరెంట్ గవర్నమెంట్స్కి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రోల్ ఏంటి, మనకి ఇక్కడ పాలసీ గైడ్ లైన్స్ స్టాండర్డ్స్ సెట్ చేయడం. సో ఒక పాలసీ ఇచ్చి దానికి కొన్ని గైడ్ లైన్స్ అండ్ స్టాండర్డ్స్ని ఫ్రేమ్ చేయడం అనేది ఎవరి జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. సో ఫస్ట్ జాబ్. తర్వాత ఏంటి, టెక్నికల్ అసిస్టెన్స్. సో టెక్నికల్ అసిస్టెన్స్, రైట్. తర్వాత ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది స్టేట్స్కి కానీ లోకల్ లెవెల్ బాడీస్కి కానీ కొత్త ఇన్నోవేషన్స్ని తీసుకురావడానికి, రైట్. సో దాంతోపాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది వేస్ట్ మేనేజ్మెంట్లో. సో కొత్త ఇన్నోవేటివ్ టెక్నిక్స్ ద్వారా వేస్ట్ డిస్పోజల్ చేసే విధంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రమోట్ చేయడం, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మెయిన్ జాబ్, రైట్. సో దెన్ మరి స్టేట్స్ యొక్క మెయిన్ జాబ్ ఏంటి, ఇక్కడ మనకి స్టేట్స్ యొక్క మెయిన్ జాబ్ ఏంటి, పాలసీ ఇంప్లిమెంటేషన్. సో పాలసీ ఫార్ములేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, ఇక్కడ పాలసీ ఇంప్లిమెంటేషన్ అనేది మనకి స్టేట్ గవర్నమెంట్ జాబ్ అనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే గైడ్ లైన్స్ ఇస్తుందో ర్యాంకింగ్స్ కూడా ఇస్తారు జనరల్గా. మనకి స్వచ్ఛ భారత్ అర్బన్, స్వచ్ఛ భారత్ గ్రామీణ్ అవార్డ్స్ చూస్తుంటాం కదా. ఇండోర్ అనేది ఎప్పుడు క్లీనెస్ట్ సిటీగా ఉంటుంది. వీటిని ఎవరు ఇస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. సో ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం కూడా ఒక ఫ్రేమ్వర్క్ అనమాట. సో పాలసీ ఇంప్లిమెంటేషన్, తర్వాత కోఆర్డినేషన్. సో లోకల్ లెవెల్ బాడీస్తో కోఆర్డినేట్ చేసుకోవడం,
ఓకే, సో దాంతోపాటు ఇన్నోవేటివ్నెస్ని తీసుకురావడం, ఇలాంటివన్నీ కూడా స్టేట్స్ చేసుకోవాల్సిన మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట వేస్ట్ మేనేజ్మెంట్కి. దెన్ మనం ఇప్పుడు లోకల్ గవర్నమెంట్ ఆర్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేయాలి? సో అసలు యాక్చువల్గా వేస్ట్ కలెక్షన్ కానీ, రైట్, సో వేస్ట్ కలెక్షన్, ట్రీట్మెంట్, డిస్పోజల్ ఏదైతే ఉందో అది ఎవరు చేస్తారు? జనరల్గా లోకల్ లెవెల్ బాడీస్ చేస్తారు అనమాట, లోకల్ లెవెల్ బాడీస్. ఓకే, సో దాంతోపాటు ఏంటి, వీళ్ళు ఫైనాన్షియల్గా, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వేస్ట్ కలెక్ట్ చేసేటప్పుడు యూజర్ ఫీ అనేది కూడా పే చేస్తారు అనమాట. సో యూజర్ ఫీ అనేది ఇంపోజ్ చేయడం కానీ, ట్యాక్సెస్ ఇంపోజ్ చేయడం వేస్ట్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ అనేది గ్రౌండ్ లెవెల్లో ఎవరు చేస్తారు అని అంటే లోకల్ బాడీస్ చేస్తాయి. సో ఈ లోకల్ బాడీస్ని కోఆర్డినేట్ చేసుకునేది ఎవరు? స్టేట్ గవర్నమెంట్స్. సో స్టేట్ గవర్నమెంట్స్కి కావాల్సిన అసిస్టెన్స్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. సో తర్వాత ఇప్పుడు కరెంట్ స్టేటస్ చూద్దాం. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యొక్క కరెంట్ స్టేటస్ చూస్తే కనుక మనకు ఆన్ యావరేజ్ 62 మిలియన్ టన్స్ ఆఫ్ వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది, రైట్. సో 62 మిలియన్ టన్స్ ఆఫ్ వేస్ట్ జనరేట్ అవుతుంది సాలిడ్ వేస్ట్. దాంట్లో మనకి 5.6 మిలియన్ టన్స్ పర్ యానం ప్లాస్టిక్ వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది. 0.17 అనేది బయోమెడికల్ వేస్ట్. సో అంటే మనం సిరెంజెస్ కానీ, బ్లడ్ ఏదైతే మనం యూజ్ చేసిన ఉంటాయో అన్నీ కూడా, కాటన్ కానీ ఇవన్నీ కూడా. అండ్ 7.9 మిలియన్ టన్స్ ఆఫ్ హజార్డస్ వేస్ట్. హజార్డస్ వేస్ట్ అంటే ఏంటి? లైక్ మస్కిటో రెపెలెంట్స్ కానీ, లేకపోతే ఏదైనా కెమికల్స్ కానీ, శానిటరీ నాప్కిన్స్ కానీ, ఇలాంటివన్నీ. దాని తర్వాత 15 lakhs ఆఫ్ ఈ వేస్ట్. సో ఈ వేస్ట్లో కానీ, ప్లాస్టిక్ పొల్యూషన్లో కానీ ఇండియా అనేది లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా కూడా ఉంది. సో ఇవన్నీ కూడా కరెంట్ స్టాటిస్టిక్స్ ఇంపార్టెంట్. మన ఇప్పుడు పర్ క్యాపిటల్ వేస్ట్ జనరేషన్ అనేది అంటే ఒక పర్సన్ ఆన్ యావరేజ్గా ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారు వేస్ట్ అనేది చూస్తే మనకి ఇండియాలో కరెంట్ స్టేటస్ని బట్టి 0.119 kgs ఆఫ్ వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది పర్ హెడ్ అనేది తెలుస్తుంది అనమాట. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. దెన్ ఇప్పుడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనకు ఆల్మోస్ట్గా 63 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది అని అంటే ఇది వేస్ట్ జనరేట్ అవుతుంది, రైట్. సో జనరేట్ అవుతున్న వేస్ట్. మరి దీంట్లో మనకి 42 మిలియన్ టన్స్ అనేది కలెక్ట్ అవుతుంది అనమాట, కలెక్షన్. సో 42 మిలియన్ టన్స్ కలెక్ట్ అవుతుంది. దీంట్లో ఓన్లీ 11 మిలియన్ టన్స్ అనేది ట్రీట్ అవుతుంది. ఓకే, సో ట్రీట్ అవుతుంది అంటే మనకి 60%లో ఆల్మోస్ట్గా 22% మాత్రమే వేస్ట్ ట్రీట్మెంట్ అవుతుంది. ఎందుకు ఇలా తక్కువ ఉంది అని అంటే ఫస్ట్ మనకి సెగ్రిగేషన్ అనేది లేకపోవడం. సెగ్రిగేషన్ అంటే వేస్ట్ అనేది మనం వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ అనేది సెగ్రిగేషన్ చేయకపోవడం ఒకటి. తర్వాత అవేర్నెస్ లేకపోవడం. సో సెపరేట్ చేస్తే ఏమవుతుంది, డిస్పోజల్ అనేది ఈజీ అవుతుంది. అలా కాకుండా మిక్స్ చేస్తే మనకి అవేర్నెస్ లేకపోవడం ఒకటి, అది ఎఫెక్టివ్గా ఉండదు. సో తర్వాత వేస్ట్ టు ఎనర్జీ యొక్క ఇంపార్టెన్స్ తెలియకపోవటం. వేస్ట్ టు ఎనర్జీ అంటే మనం వేస్ట్ నుంచి కూడా బయోగ్యాస్ని కానీ, బయోఫిల్స్ని కానీ జనరేట్ చేసుకోవచ్చు, అది తెలియకపోవడం కానీ, ఎక్కువగా ఇన్ఫార్మల్ సెక్టర్ అనేది ఉండడం కానీ, ఆల్రెడీ మన అంటే వేస్ట్ మేనేజ్మెంట్లో కానీ వేస్ట్ కలెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఇన్ఫార్మల్ సెక్టర్ ఎక్కువ ఉంది, ఫార్మల్ సెక్టర్ తక్కువ ఉండటం కానీ, ఇవన్నీ కూడా మెయిన్గా తక్కువ వేస్ట్ ట్రీట్మెంట్ కానీ కలెక్షన్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే ఇవి, రైట్. సో నెక్స్ట్ మరి ఇక్కడ మెషర్స్ ఏంటి, మనం తీసుకుంటున్న మెషర్స్ ఏంటి వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి అంటే పాలసీ అండ్ లీగల్ ఫ్రేమ్వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అనేవి 2016లో ఇష్యూ చేశారు కదా. సేమ్ అలానే మనకి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, ఇవన్నీ కూడా మనకి 2016. సో బయో కెమికల్స్ ఆర్ బయో హజార్డస్ వేస్ట్, బయోమెడికల్ వేస్ట్, ఇవన్నీ కూడా మనం 2016లో ఇవ్వడం జరిగింది. వాటిని రూల్స్ని మోడిఫై చేస్తూ 2020-21లో కూడా కొన్ని అమెండ్మెంట్స్ జరిగాయి. బట్ మోర్ ఆఫ్ ద లెస్ ఏంటంటే ఈ ఫీచర్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్స్ ఉంది. సో మనం ఇవాళ డెడికేటెడ్గా ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత స్వచ్ఛ భారత్ మిషన్. సో మనం ఇది 2014లో లాంచ్ చేసిన మ్యాసివ్ మిషన్ అనమాట. ఇదేంటి, మెయిన్గా సిటిజన్స్లో చేంజ్ అనేది తీసుకురావడానికి, బిహేవియరల్ చేంజ్ అంటాం ఆర్ యాటిట్యూడ్నల్ చేంజ్. అంటే మనం వేస్ట్ అనే దాన్ని కంప్లీట్గా ఎక్కడ వేస్ట్ మనం డిస్పోజ్ చేయాలి అక్కడే వేస్ట్ డిస్పోజ్ చేసే విధంగా సిటిజన్స్కి అవేర్నెస్ తీసుకురావడం. సో క్లీనినెస్ అనే దాన్ని, ఓకే, సో స్వచ్ఛతా హీ సేవ అని అంటాం కదా, గాంధీజీ గారు చెప్పిన మంత్రాన్ని ఫాలో అవ్వడం కానీ, సో ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ ఇండియాని అచీవ్ చేయడం కానీ, సో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ని మనం ప్రాపర్గా హ్యాండిల్ చేయడం కానీ, ఇవన్నీ కూడా స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ అనమాట. దెన్ పబ్లిక్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్. సో వేస్ట్ డిస్పోజల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డిస్పోజల్ అనేది ఏంటి, సో మనం వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ ఇట్లా సెగ్రిగేట్ చేయడం అనేది, సో వెట్, డ్రై, హజార్డస్ ఇట్లా చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఏంటి, లిటరింగ్స్ అనేవి చేయకుండా ఉండడం. లిటరింగ్స్ అంటే ఏంటి, మనం ఎక్కడైనా ఏదైనా ఫుడ్ ఐటమ్ తినగానే దాన్ని ఆ వేస్ట్ని అక్కడ రోడ్ మీద పడేయడం కానీ, ఈ రోజుకి కూడా చాలామంది ఇప్పటికీ కూడా ఇంకా అది ప్రాక్టీస్ చేస్తున్నారు. సో మన ఇండియాని మనమే క్లీన్గా ఉంచుకోకపోతే ఎవరు ఉంచుతారు?
రైట్. సో లిటరింగ్ అనే దాన్ని పనిషబుల్గా చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా సిటిజన్స్ అవేర్నెస్తో పాటు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? సో మనం కలెక్ట్ చేసిన వేస్ట్ అంతా కూడా మనం ప్రాసెస్ చేయాలి అని అంటే ఏంటి? మనకి ప్రాపర్గా ల్యాండ్ ఫిల్స్ ఉండాలి. సో ఈ ల్యాండ్ ఫిల్స్లో డిఫరెంట్ టెక్నిక్స్ యూస్ చేస్తారు. లైక్ పైరాలిసిస్ కానీ హైడ్రాలిసిస్, ఎలక్ట్రాలిసిస్ ఇలా డిఫరెంట్ మెథడ్స్ యూస్ చేసి వేస్ట్ నుంచి మనం దాన్ని రెమీడియల్ మెషర్స్ని, వేస్ట్ టు ఎనర్జీ, కొన్నిసార్లు వేస్ట్ని హార్మ్లెస్గా మార్చడం కానీ రీసైకిల్ చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నాం అనమాట. సో వాటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేయడం ల్యాండ్ ఫిల్ సైట్స్లో కానీ వేస్ట్ డిస్పోజల్స్లో కానీ. తర్వాత రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. సో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అంటే ఏంటి? కొత్త టెక్నిక్స్ని మనం తీసుకురావడం. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్లో ప్లాస్టిక్ వేస్ట్ అనేది దాన్ని మనం ఏం చేస్తున్నాం? సో ప్లాస్టిక్ వేస్ట్ని తగ్గించడానికి ప్లాస్టిక్స్ని రోడ్ కన్స్ట్రక్షన్స్లో కానీ, రైట్, సో ఈవెన్ దాంతో హౌసెస్ కానీ ఇలాంటివి కానీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ప్లాస్టిక్ ఈటింగ్ బ్యాక్టీరియా అనేది కూడా మనం IITs వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది? వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఈజీ అవుతుంది. అలానే ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ని పెంచడం. ఏదైనా కంట్రీలో కొత్తగా వేస్ట్ మేనేజ్మెంట్కి కొత్త టెక్నిక్ని ఎన్హాన్స్ చేసుకుంటే కనుక వాటిని మనం కూడా ఇన్కార్పొరేట్ చేయడం, MOU సైన్ చేసుకుని సో బెటర్ పాలసీ మేకింగ్ అనేది మన పాలసీ మేకింగ్లో భాగంగా చేసుకోవడం, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్తో పాసిబుల్. మరి ఛాలెంజెస్ ఏంటి అసలు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో? ఫస్ట్ థింగ్ ఏంటి? ఇన్అడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మనకి ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు వేస్ట్ కలెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ లార్జ్ స్కేల్ ఇన్ఫార్మల్ సెక్టర్ నుంచి ఉన్నారు. సో దానివల్ల ఏమవుతుంది? వాళ్ళు తీసుకెళ్లి దాన్ని ఒక చోట డిస్పోజ్ చేసి వాళ్ళకి కావాల్సిన మనీ వాళ్ళు తీసేసుకుంటారు. కానీ ఆ వేస్ట్ని డిస్పోజ్ చేయడం అనేది చాలా మేజర్ ఛాలెంజ్ అవుతుంది. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, దాన్ని ప్రాసెస్ చేయడానికి కానీ గార్బేజ్ని మనం డిస్పోజ్ చేయడానికి కానీ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, రైట్. సో ఫండింగ్ ఉన్నప్పటికీ కూడా మనకి ప్రాపర్గా ఉండట్లేదు. అండ్ ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్. సో కావాల్సినంత మనీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్స్ నుంచి ఆర్ లోకల్ బాడీస్ మనకి ట్యాక్స్ అనేది విధించినా కూడా యూజర్ ఫీస్ అనేవి పే చేయాలి, అప్పటికి కూడా అవి పే చేయకపోవడం. సో రీసెంట్ టైమ్స్లో ఏంటి? కొన్ని మున్సిపాలిటీస్లో యూజర్ ఫీస్ని పెంచుతున్నారు, యూజర్ ఛార్జర్ ఫీస్ని. దానివల్ల ఏమవుతుంది? అంటే మినిమం 100 రూపీస్ 200 రూపీస్ పర్ మంత్ ఉన్నప్పటికీ కూడా అది కూడా పే చేయడానికి మనం కన్స్యూమర్స్గా అవేర్గా లేము. సో ఎందుకు ఆ 100 రూపీస్ పే చేయాలి మనం, అది వాళ్ళ డ్యూటీ కదా, ఇలా అనే యాటిట్యూడ్ ఏమవుతుంది అంటే ఫండింగ్ లేకుండా చేస్తుంది. ఆ ఫండింగ్ వల్ల కూడా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వకపోవడం, దానివల్ల మొత్తం ప్రాసెస్ అనేది ఆగిపోవడం, ఇవన్నీ కన్స్ట్రెయింట్స్గా మారుతున్నాయి. దెన్ లో అవేర్నెస్ అండ్ పబ్లిక్ పార్టిసిపేషన్. సో మనకి జనరల్గా ఏంటి? వేస్ట్ సెగ్రిగేట్ చేయాలి, సెగ్రిగేషన్ ఎట్ సోర్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో మనం వేస్ట్ని తగ్గించాలి అని అంటే సెగ్రిగేషన్ ఎట్ సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వేస్ట్ ఎక్కడైతే కలెక్ట్ అవుతుందో అక్కడే మనం దాన్ని వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ అని సెగ్రిగేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించి మన GHMC కూడా బ్లూ అండ్ గ్రీన్ బిన్స్ అనేవి ఇచ్చింది. కానీ చాలా మంది వాటిని డిస్పోజ్ చేయకుండా వేరే వాటికి వాడుతున్నారు, రైట్. సో అదొకటి. తర్వాత ఇన్సఫిషియంట్ వేస్ట్ సెగ్రిగేషన్ లేకపోవడం, వేస్ట్ని సెపరేట్ చేయకపోవడం వల్ల దాన్ని డిస్పోజ్ చేయడం కానీ దాన్ని రీసైకిల్ చేయడం కానీ చాలా కష్టంగా మారుతుంది, రైట్. దెన్ లిమిటెడ్ రీసైక్లింగ్ ఫెసిలిటీస్. సో ఇప్పుడు మనకి జనరల్గా ఏంటి? బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఏదైతే వెట్ వేస్ట్ ఉంటుందో దాన్ని డిగ్రేడబుల్గా చేస్తే కంపోస్ట్ కానీ ఇలాంటివి జనరేట్ అవుతాయి. బట్ మనకి ఏదైతే నాన్ రీసైక్లబుల్గా ఉంటుందో అంటే డ్రై వేస్ట్, ప్లాస్టిక్స్ కానీ ఈ వేస్ట్ కానీ వీటన్నిటిని రీసైకిల్ చేస్తే చాలా వరకు కాస్ట్ తగ్గుతుంది, పొల్యూషన్ కూడా తగ్గుతుంది. బట్ దానికి సంబంధించిన రీసైక్లింగ్ ఫెసిలిటీస్ అనేవి ప్రాపర్గా లేకపోవడం ఒకటి. అండ్ ల్యాండ్ ఫిల్ ఓవర్ యూస్ అనేది. సో మనకి డంపింగ్ అనేది సో ఆల్మోస్ట్ ఇలా అవుతుంది అనమాట. అంటే హైట్ పెరుగుతోంది తప్పించి ఏరియా ఎక్స్పాండ్ అవ్వట్లేదు. సో డంపింగ్ అనేది ఎప్పుడు కూడా మెయిన్ గజియాబాద్, NCR ఆ రీజన్స్లో చూస్తే కనుక ల్యాండ్ ఫిల్స్ ఇష్యూ వల్ల ఎయిర్ పొల్యూషన్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయని చెప్పి మనకి సుప్రీంకోర్టు కానీ హైకోర్ట్స్ కానీ మెన్షన్ చేయడం ఫ్రీక్వెంట్గా న్యూస్లో చూస్తుంటాం. ఇవన్నీ కూడా ల్యాండ్ ఫిల్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనే దాన్ని హైలైట్ చేస్తుంది. దెన్ అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్. ఇవి 2016లో సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. మరి దీని ప్రకారం ఏంటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అంటే? సో మనకి సెగ్రిగేషన్ ఎట్ సోర్స్ అనే దాన్ని ఫస్ట్ మ్యాండేట్ చేశారు. సెగ్రిగేషన్ ఎట్ సోర్స్ అంటే మనకి ఇక్కడి నుంచే, ఓకే. సో దాంతోపాటు క్లాసిఫికేషన్ ఆఫ్ వేస్ట్ అనేది కూడా క్లాసిఫికేషన్ చేయడం. అంటే వెట్ వేస్ట్, వెట్ అనేది ఏంటి? బయోడిగ్రేడబుల్ వేస్ట్, బయోడిగ్రేడబుల్, రైట్. సో దాని తర్వాత డ్రై వేస్ట్ అనేది ఏంటి? సో మనకి ప్లాస్టిక్స్ కానీ వుడ్ కానీ, రైట్. సో ఇలా మనకి డిగ్రేడ్ అవ్వని వేస్ట్ అంతా కూడా డ్రై వేస్ట్. దాని తర్వాత ఏంటి? హజార్డస్ వేస్ట్. సో హజార్డస్ వేస్ట్ అంటే ఏంటి? నాప్కిన్స్ కానీ డైపర్స్ కానీ, సో ఇవన్నీ కూడా మనకి హజార్డస్ వేస్ట్ అన్నమాట, రైట్. సో శానిటరీ నాప్కిన్స్ ఇవన్నీ కూడా హజార్డస్ వేస్ట్. ఇలా క్లాసిఫికేషన్ చేశారు. అలానే ఇంతకు ముందు ఉన్నట్టు ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో కూడా దీన్ని ఎక్స్టెండ్ చేశారనమాట. అంటే ఇంతకు ముందు మనకి టౌన్షిప్స్ కానీ ఇలా
క్లాసికల్ ఏరియాస్లోనే ఉండేది. బట్ ఇప్పుడు వాటిని ఎయిర్పోర్ట్స్ కానీ రైల్వే స్టేషన్స్ కానీ అట్లా నోటిఫైడ్ ఏరియాస్ కానీ ఇట్లా ఎక్స్టెండ్ చేశారు, రేంజ్ అనేది పెంచారు. దాంతోపాటు యూజర్ ఫీ అనే దాన్ని మ్యాండేట్ చేశారు. సో యూజర్ ఫీ పే చేయడం కానీ, తర్వాత మనకి కంపల్సరీగా ఏంటంటే వేస్ట్ లిటరింగ్ ఫ్రీ అనేది ఎన్ఫోర్స్ చేయడం. లిటరింగ్ ఫ్రీ అంటే లిటర్ చేయటం అంటే ఎక్కడ పడితే అక్కడ వేస్ట్ పడేస్తే కూడా దాన్ని పనిష్మెంట్ చేయడం కానీ, తర్వాత మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ EPR అంటాం, చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరైతే వేస్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళే దాన్ని కలెక్ట్ చేసి మళ్ళీ రీసైకిల్ చేసే విధంగా మనం ఎన్హాన్స్ చేయడం కానీ ఆ ఫెసిలిటీస్, వీటన్నిటిని కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016లో మనం ఇంటిగ్రేట్ చేసుకోవడం జరిగింది, రైట్. దెన్ వే ఫార్వర్డ్ ఏంటి? సో వే ఫార్వర్డ్ విషయానికి వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటివి, ల్యాండ్ ఫిల్ మేనేజ్మెంట్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్ చేయడం, పబ్లిక్ అవేర్నెస్. సో వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అలానే ఇన్ఫార్మల్ సెక్టర్ని ఇంటిగ్రేట్ చేయడం, సో వాళ్ళకు కూడా కొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన డిస్ట్రిక్ట్స్లోని జనరల్గా కలెక్టర్స్ కొన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనమాట. ఎలా అంటే ఇప్పుడు మనం సోర్స్ నుంచే సెగ్రిగేట్ చేయాలి అన్నప్పుడు మన ఎవరైతే మెయిడ్స్ ఉంటారో వాళ్ళకే మనం కొంచెం మనీ, మీరు ఇట్లా వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ ని సెపరేట్ చేస్తే కనుక మంత్లీ మీరు ఆ వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్ ఏదైతే డ్రై వేస్ట్ ఉంటుందో ఆ వేస్ట్ మీరే తీసుకెళ్ళవచ్చు. దానివల్ల వచ్చే రీసైక్లింగ్ మనీ అనేది మీరే తీసుకోవచ్చు. లేకపోతే ప్లాస్టిక్ అండ్ డ్రైని సెపరేట్, వెట్ అండ్ డ్రైని సెపరేట్ చేస్తే ఇంత ఇన్సెంటివ్గా మనీ ఎక్స్ట్రా 50 రూపీస్ 100 రూపీస్ ఇస్తాము అని మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి అక్కడి నుంచి అది సెపరేట్ చేయాలనే థాట్ అనేది వస్తుందన్నమాట. అట్లా మనం ఎన్ఫోర్స్ చేయడం కానీ, ఇంటిగ్రేటింగ్ ద వేస్ట్ మేనేజ్మెంట్. సో వేస్ట్ మేనేజ్మెంట్ అనే దాన్ని సెపరేట్ సెక్టర్గా చూడకుండా మన పాలసీ మేకింగ్లో మున్సిపాలిటీస్ అండ్ అర్బన్ లోకల్ గవర్నెన్స్లో దాన్ని మ్యాండేటరీగా చేసుకోవడం. అలానే ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ని, వేస్ట్ టు వెల్త్ కానీ వేస్ట్ టు ఎనర్జీ అని మనం బిలీవ్ చేస్తాం కాబట్టి అలాంటి వాటిని మనం మెయిన్గా పాలసీ మేకింగ్తో పాటు ఇంప్లిమెంట్ చేయడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బెస్ట్ రిజల్ట్స్ని తీసుకురావడానికి. సో ఇప్పుడు ఫస్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016, consider the following statements. These rules have been made under the provisions of Environment Protection Act 1986. Second, it introduced the responsibilities of generators to segregate the waste into biodegradable and non-biodegradable categories only. So వీటిలో ఎన్ని statements correct అనేది మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. Then mains question. Solid waste management has emerged as a critical urban challenge in India. Discuss the key challenges and suggest innovative solutions to tackle them effectively. So దీనికి సంబంధించిన ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మరి ఈరోజు ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాం? సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్కి సంబంధించి బేసిక్ ఐడియా అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఎలా ఉంది ఇండియాలో, స్టేటస్ ఏంటి, అలాంగ్ విత్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఏంటి అనేది ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. దీన్ని కొంచెం ప్రాక్టికల్ అప్లికేషన్ కానీ రీసెంట్ న్యూస్ ఏమున్నాయో ఇవన్నీ ఇంకొక వీడియోలో కవర్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.